ఇక్కడ నోరు తెరుచుకొని ఉంచడా అనేసి. ఈ టెంపుల్ ఎందుకు మెయిన్ వచ్చి ఉయ్యాల కట్టేదానికి, పెండ్లి ఆవరణ వాళ్ళకి ఇద్దరికి. ఇలా ఉయ్యాలు కడితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం కలిగి పిల్లలు అనేది కలుగుతారు. హలో, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మీరు కానీ నేను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా పేరు హేమ. ఈ వీడియోలో చాలా ఇంపార్టెంట్ విషయం అయితే చెప్పబోతున్నాను. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా అయ్యాను. ఆ టెంపుల్ గురించి అయితే ఈ వీడియోలో మాట్లాడేసుకుందాము. సో పొద్దున 4 కంతా లేచి ఇంటి దగ్గర నుంచి అయితే స్టార్ట్ అయిపోతున్నాము. మేము వెళ్తున్న టెంపుల్ పేరు పుట్లూరులో ఉన్న అంగళ పరమేశ్వరి అమ్మవారి టెంపుల్ కి అయితే వెళ్తున్నాము. సో ఈ టెంపుల్ గురించి అయితే ముందు ఒక స్టోరీ కూడా ఉంది, దాని గురించి కూడా మాట్లాడేసుకుందాము. సో నేను ముందు వ్లాగ్ లో పోస్ట్ చేసినట్లు అమ్మమ్మ వాళ్ళ ఇంటి నుంచి వెళ్ళి అక్కడ నుంచి మళ్ళీ టెంపుల్ కి అయితే వెళ్తున్నానని చెప్పాను కదా. సో ఆ వ్లాగ్ చూడనట్లయితే ఆ వ్లాగ్ ఆల్రెడీ పోస్ట్ చేశాను, చూడండి. ఇప్పుడు టెంపుల్ విషయానికి వస్తే పుట్లూరులో ఉన్న అంగళ పరమేశ్వరి దేవి టెంపుల్ అని చెప్పాను కదా, అక్కడికైతే స్టార్ట్ అయిపోతూ ఉన్నాము. సో ఇక్కడ ఎవరికైతే సంతాన ప్రాప్తి లేని వాళ్ళు, ఇంకా వివాహం కాని వాళ్ళు ఆ టెంపుల్ ని విజిట్ చేసి కానీ మనం వస్తే ఖచ్చితంగా పిల్లలు అనేది కలుగుతారు. ఎగ్జాంపుల్ నేనే. సో నాకు కూడా పెళ్ళైన తర్వాత 1 year వరకు కొన్ని ప్రాబ్లమ్స్ తో నాకైతే అవ్వలేదన్నమాట ప్రెగ్నెన్సీ. సో ఆ తర్వాత టెంపుల్ విజిట్ చేసిన తర్వాత వెంటనే నేనైతే ప్రెగ్నెంట్ అయ్యాను. ఆ తర్వాత ఇక్కడ నేను వీడియో క్లిప్ కూడా యాడ్ చేశాను. 5th month లో వచ్చి మనకు శ్రీమంతం చేస్తారు. అలాగే మనం కూడా అమ్మవారికి శ్రీమంతం చీర అవన్నీ పెట్టయితే చేస్తాము. ఇది ఆచారము. సో ఈ టెంపుల్ యొక్క మొత్తం కూడా ఒక స్టోరీ కూడా ఉంది. ఆ స్టోరీ కూడా నేను ఈ వీడియోలో అయితే షేర్ చేసేస్తాను. ఇక్కడ కనిపిస్తున్న ప్లేస్ అంతా కూడా అడవిలాగైతే ఉండేది. ఒక భార్య భర్త ఇద్దరు నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు ఆ భార్య మాత్రం ప్రెగ్నెన్సీలో ఉంటుంది, నిండు గర్భిణీ లాగైతే ఉంటుంది. తనకు దాహం వేయడంతో భర్తకు చెప్తుంది వాటర్ తీసుకురమ్మని. అప్పుడు భర్త వెళ్తూ ఉంటాడు, లేట్ అయిపోతుంది. వచ్చే లోపల ఆ అమ్మ అయితే అక్కడే పొట్టులో అయితే ఉండిపోయి అలాగే గర్భంతో ఉండిపోతుంది. అప్పుడు భర్తకి చెప్తుంది, ఎవరైతే ఇక్కడ పిల్లలు లేని వాళ్ళు, వివాహం కాని వాళ్ళైతే వచ్చి నన్ను మొక్కుతారు, వాళ్ళకి నేను అనేది కోరికలు అయితే నెరవేరుస్తాను అని చెప్తుంది. సో అలా అన్నమాట ఒక స్టోరీ ఉంది. అది ఎవరో కాదు, పార్వతీ పరమేశ్వరి వారి అని చెప్తారు. ఎక్కడ ప్రపంచంలో లేని విధంగా అమ్మవారి ఇక్కడ దర్శనం అనేది ఇస్తారు గర్భధారణలో ఉండి. సో నేను ఆ వీడియో కూడా లోపల ఎలా ఉంటారో కూడా నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను. ఆ క్లిప్ కూడా యాడ్ చేసేస్తాను, చూడండి. కళ్ళు చాలా పెద్దవిగా ఉండి పురిటి నొప్పులతో అలా నోరు పెద్దగా అరుస్తూ ఉన్న రూపంలో అయితే మనకు దర్శనం అనేది ఇస్తారు. సో అదనమాట ఈ టెంపుల్ యొక్క విశిష్టత. చాలా పవర్ఫుల్ టెంపుల్ అని చెప్పొచ్చు. అది కూడా ఇక్కడ నంది ఉండడం విశిష్టత అనమాట. ఏ టెంపుల్లో కూడా శివునికే ఉంటుంది కదా, కానీ ఇక్కడ అమ్మవారి ఎదురుగా ఉండి నంది అనేది ఉంటుంది. సో ఇలా అయితే టెంపుల్ అయితే ఉంటుంది మనకు మొత్తము కూడా. సో ఇక్కడ మీకు చూపించేస్తాను. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇక్కడ యాక్చువల్లీ వీడియోగ్రాఫ్ అలో లేదు. నేను జస్ట్ అలా ఒక సైడ్ నుంచి క్లిప్స్ అయితే తీసాను మీకు చూపిద్దామని. ఇక్కడ అమ్మవారు నోరు అలా పెద్దగా చేసుకొని కళ్ళు పెద్దవిగా ఉండి పురిటి నొప్పులతో ఉండి అలాగే అక్కడే ఉండిపోయింది అని భక్తులు అయితే చెప్తూ ఉంటారు. సో ఇదన్నమాట. మీకు ఎవరికైనా పిల్లల విషయంలో కానీ వివాహం విషయంలో కానీ అలాంటి ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా ఒకసారి ఈ టెంపుల్ అయితే విజిట్ చేసి చూడండి. ఇది మనకు తమిళనాడులో పుట్లూరు దగ్గర ఉండే టెంపుల్ అన్నమాట. ఇక్కడ వీడియోలో మనకు ఏం అనిపించకపోవచ్చు, కానీ ఒక్కసారి మనం టెంపుల్ లోపలికి వెళ్ళి అలా అమ్మవారిని చూస్తుంటే గూస్ బంప్స్ అయితే వస్తాయి. అంత పవర్ఫుల్ గా అలా ఒక షాక్ రూపంలో అనిపిస్తుంది మనకు అమ్మవారిని దర్శించినప్పుడు. సో అది ఎవరు కూడా డైరెక్ట్ గా వచ్చి ఒకసారి ఎక్స్పీరియన్స్ అయితే కానీ మనకు అనిపించదు అనమాట. ఇంకా నేను టెంపుల్లో ఎలా ఉంటుందో కూడా కొన్ని క్లిప్స్ అయితే తీసాను, అవి కూడా చూసేయండి. సో నేను ఇక్కడ గుడి దగ్గర ఉన్న ఒక వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళు కూడా చెప్పారు ఎలా చేయాలి అని. సో ఫస్ట్ మనం ఏమేమి తెచ్చుకోవాలి అనేది మొత్తం వాళ్ళే చెప్తారు. ఫస్ట్ ఇక్కడ టెంపుల్లోకి రాగానే దిష్టి తీసుకొని తర్వాత అమ్మవారిని దర్శనం చేసుకోవాలి. వాళ్ళు చెప్పిన ప్రాసెస్ అయితే చేయాల్సి ఉంటుంది. అంటే 7 రౌండ్లు కానీ 11 రౌండ్లు కానీ వేయాల్సి ఉంటుంది. సో మనకు అంత క్లారిటీగా తెలియదు కాబట్టి నేను ఇక్కడే ఉండే వాళ్ళతో అయితే ఒకసారి మాట్లాడి ఆ వీడియో క్లిప్ కూడా ఇక్కడ మీకోసం అయితే యాడ్ చేసేస్తాను. ఒకసారి వాళ్ళ మాటల్లోనే వినండి. చాలా పాజిటివ్ వైబ్స్ అయితే ఉంటుంది. అంటే మనకు ఇప్పుడు చాలా మంది ఇయర్స్ గా పిల్లలు లేని వాళ్ళు ఉంటారు కదా. సో అలాంటి వాళ్ళకి కొన్ని గర్భాశయం రిలేటెడ్ ఏమన్నా దోషాలు అలాంటివి ఉన్నా కూడా ఎన్ని హాస్పిటల్ తిరిగినా కూడా మనకు ప్రెగ్నెన్సీ అనేది రాదు. ఎగ్జాంపుల్ నేనైతే హాస్పిటల్ కూడా వెళ్ళాను. అప్పుడైతే చాలా వేరే విధంగా చెప్పారు. బట్ అయినా ఒకసారి టెంపుల్ విజిట్ చేసి వచ్చిన తర్వాత నాకు చాలా పాజిటివ్ గా అనిపించింది. ఫస్ట్ బాబు పుట్టాడు, తర్వాత సెకండ్ బాబు కూడా ఇంకా నేనేం మొక్కుకోకనే పుట్టిపోయారనమాట. సో అంత పవర్ఫుల్ టెంపుల్ ఇది. సో ఇక్కడ తిని ఉంది కదా, తిని చెప్తుంది, తన మాటల్లో వినండి. తెలుగు వచ్చా? చెప్తారా టెంపుల్ గురించి ఏమన్నా చెప్పరా? అంటే ఎందుకు ఈ టెంపుల్ మెయిన్ వచ్చి ఉయ్యాల కట్టేదానికి, పెండ్లి ఆవరణ వాళ్ళకి ఇద్దరికి,
ఫస్ట్ వచ్చి ఓ నిమ్మపండు దిష్టి తీసుకోవాలి. దిష్టి తీసుకొని వచ్చి చెయ్యి కలకడికి వచ్చి నీళ్ళు పోసుకోవాలి. తర్వాత 2 చీరలు, 2 ఉయ్యాల్లో, 2 దండలు, నిమ్మపండు, గాజులు అన్ని తీసుకోవాలి. తీసుకొని సూడాన పండు గుచ్చాలి. పండు గుచ్చేసి టెంకాయ కొట్టుకోవాలి. టెంకాయ కొట్టుకొని 10 చుట్లు చుట్టాలి. చుట్టేసి తర్వాత ఉయ్యాలు కట్టాలా. ఉయ్యాలు కట్టేసిన తర్వాత ఒక చీర దండ నాగలమ్మకి ఇచ్చేవాళ్ళ. ఒక చీర దండ అమ్మవారికి ఎత్తుకోవాలి. అమ్మవారి దగ్గర వేసి 2 నిమ్మపండ్లు ఇస్తారు. నిమ్మపండ్లు తీసుకొని వచ్చి పొంగు పట్టి తీసుకొని కుంకుమ తుడిచే తాడు కడుగు పెట్టుకొని తోలు కొట్ట ఊయండి అట్టే తినేవాళ్ళ. పాప నిలిచిపోతుంది. 5వ నెల వచ్చి అమ్మవారికి వచ్చి ఆ దండం పెట్టుకొని సీమం చేసుకొని ఇంటికి వెళ్ళాలి. సేమ్ ఒక 3 years బ్యాక్ నేను కూడా అదే ప్రాసెస్ చేశాను. సో ఇక్కడ దిష్టి తీస్తున్నారు కదా, ఫస్ట్ ఎంట్రన్స్ లో అవ్వక ముందు దిష్టి అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అంటే పిల్లల వివాహం అనే కాదు, దిష్టి తీసుకొని దర్శనం చేసుకుంటే మనకి ఏదైనా ఉన్న దోషాలు కూడా పోతాయని భక్తుల నమ్మకము. సో అందుకని చెప్పి అలా చేస్తూ ఉంటారు. ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా, ఇక్కడే ఉయ్యాలు అనేది కడతారు. ఇక్కడ చూసేయండి క్లియర్ గా ఎలా కడతారని. నాకు ప్రెగ్నెన్సీ ప్రాబ్లం ఉన్నప్పుడు కూడా ఇక్కడికి వచ్చి ఉయ్యాలు కట్టాను. వెంటనే నాకు ఫస్ట్ బాబు అయితే నిలిచారు. ఇప్పుడు మళ్ళీ సెకండ్ బాబు కూడా ఇంకా మొక్కనే పుట్టిపోయారనమాట. సో అంత విస్తృత ఈ టెంపుల్ గురించి. సో ఇక్కడ ఇలా ఉయ్యాలు అనేది కడతారు. పిల్లలు లేని వాళ్ళకి ఇలా ఉయ్యాలు కడితే ఖచ్చితంగా అమ్మ అనుగ్రహం కలిగి పిల్లలు అనేది కలుగుతారు. ఇక్కడ చూసారు కదా, ఆల్రెడీ ఒక దంపతులు అయితే ఇలా అయితే కడతారు. అన్ని కూడా గుడి దగ్గరే దొరుకుతాయి మనకు. సామాన్లు అంతా కూడా మనమేం ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. సో ఇక్కడ మనం ఒక అమౌంట్ అనేది పే చేసేసామంటే మొత్తం సెట్ గా ఇచ్చేస్తారు. వాళ్ళే దగ్గరుండి కట్టిపిస్తారు. సో ఇలాగే నేను కానీ మా ఆడబిడ్డ కానీ అందరం ఇక్కడే వచ్చి మొక్కుకున్నాము. ఈవెన్ మా వదిన కూడా ఇక్కడే కట్టింది. సో అందరికీ కూడా పిల్లలు అనేది హ్యాపీగా కలిగారనమాట. సో ఇప్పుడు మా ఇంట్లో 3 పిల్లలు ఉన్నారు. సో ఇంకా మా ఆడబిడ్డ వాళ్ళ పాప తను కూడా పుట్టింది. ఇంకా మొక్కు తీర్చుకోవడానికి అని చెప్పి పాపని తీసుకొని వచ్చి ఇక్కడే తూకంలో అయితే వేసాము. సో అలా అయితే జరిగిందనమాట. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో? మీరెవరైనా కూడా ఇలాగే ఎక్స్పీరియన్స్ అయితే కామెంట్ చేయండి. తర్వాత ఇదే వచ్చే దారిలో మనకు ఒక టెంపుల్ ఉంటుంది. సాక్షాత్తు మహాశివుడే ఇక్కడ మనకు అమృతం చిలికేటప్పుడు విషం అనేది తాగుతారు కదా. సో అలా ఆ విషం తాగినప్పుడు ఒక సెకండ్ తనకు ఒడిలో, అమ్మవాడి ఒడిలో అయితే పడుకుంటారు, అది భరించలేక. సో అది ఈ ప్లేస్ అని చెప్పి స్థల పురాణం చెప్తుంది. మహాశివుడు ఇక్కడే ఉన్నారు అని సాక్షాత్తు నమ్ముతారు భక్తులందరూ కూడా. ఇది కూడా చాలా చాలా ఫేమస్ టెంపుల్. ఇంకా పుట్లూరు నుంచి వచ్చే దారిలో మాకు ఈ టెంపుల్ అయితే కనిపిస్తుంది. అందుకని చెప్పి ఇక్కడ కూడా దర్శనం అయితే చేసుకున్నాము. చాలా చాలా బాగుంటుంది. ఒకసారి కంపల్సరీ ఈ దేవుని కూడా దర్శించాలి. లోపల చాలా చాలా బాగుంటుంది. దేవుని చూడగానే అసలు గూస్ బంప్స్ వస్తుంది. అంత పవర్ఫుల్ గా కనిపిస్తారు దేవుడు. సాక్షాత్తు మహాశివుడు పార్వతి అమ్మ వడిలో పడుకొని ఉన్నట్లయితే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇంకా లోపల అసలు కెమెరా అస్సలు అలో లేదు. అంటే నేను జస్ట్ అమ్మవారిని అయితే తీసాను, కానీ ఇంకా మెయిన్ దేవుని తీద్దామంటే ఇంకా అస్సలు పట్టించుకోవట్లేదు. అక్కడ ఎవరైనా తీస్తారేమో భయం వేసి నేను అసలు లోపల దేవుని అయితే తీయలేదు. ఇక్కడ స్థల పురాణం స్టోరీ కూడా ఉంది, చూసేయండి. మీకు ఒకసారి చదివితే మీకే క్లియర్ గా అనేది అర్థమవుతుందని చెప్పి నేను జస్ట్ అలా వీడియో అయితే తీసాను. చాలా చాలా మంచిగా దర్శనం అయితే అయిపోయింది. ఇక్కడ మీకు వీడియోలో చూపించినట్లు సేమ్ అలాగే ఉంటారు పడుకొని. సో చాలా బాగుంటది. ఒకసారి మస్ట్ అండ్ విజిట్. మీరు కానీ మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మీకు ఎలా అనిపించిందో కమెంట్